తిరుపతి ప్రజలందరికీ గంగ జాతర శుభాకాంక్షలు. ఈ మధ్య పహల్గామ్లో జరిగినటువంటి అటాక్కి రియాక్షన్ ఎలా ఉందో మొత్తం యావత్ భారతదేశం చూసింది. మన ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. శిరస్సు వంచి మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరం. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే ఇంత రియాక్షన్ ఇవ్వడం ఎప్పుడూ జరగలేదు చరిత్రలో. ఎన్నోసార్లు మన మీద దాడులు జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా మనం ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఈ దెబ్బకి ఎవరైనా భారతదేశం పక్క తలెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ యాక్షన్లో చేసి చూపించారు. ఆయన ఇవాళ ఇది సాధ్యమైందంటే దీనికి ముఖ్య కారణం ఒక దమ్మున్న నాయకుడు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడమే. మరి ఏ ఒక్కరి వల్ల ఇది అయ్యే పని కాదు. ఇకనైనా ఈ సూడో సెక్యులర్ పార్టీస్, ఈ సెక్యులర్ ముసుగులో తిరిగే వ్యక్తులు ఇకనైనా మీరు బయట రండి, ఇంకనైనా రండి మీరు బయట. అక్కడ హిందువులను ఎత్తికి మరి చూసి మరి వాళ్ళంత దారుణంగా వాళ్ళు చంపేశారంటే అది ఎంత దారుణమైన విషయం. అది మనకెవరికైనా మన కుటుంబ సభ్యుల్లో జరిగితేనే ఆ బాధ తెలుస్తుంది మనకి. అటువంటి సంఘటన మన మోడీ గారు దాన్ని చాలా ఇదిగా తీసుకొని ఎలాగైనా మనం దీనికి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు. దీనికి భారతీయులందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. దీంట్లో ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి మన జవాన్లు, మన ఇండియన్ ఆర్మీకి జై హింద్.